జీడే జాబ్ కొత్త జాబ్ అంటే జీడేస్ జాబ్స్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 2026కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. జనవరి 31 నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఫిబ్రవరి 2 అంటే నిన్న నుంచి ఆన్లైన్ సబ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నా ఫీజు పేమెంట్ చేయాలన్నా ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. అది చాలా చాలా మ్యాండేటరీ. రిజిస్ట్రేషన్ ఎందుకు మ్యాండేటరీ అనేది నేను ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒక వీడియో చేసిన. సో ఎలా చేసుకోవాలి ఏంటిదని. సో అది ఎందుకంత మ్యాండేటరీ అని ఆ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఎలా చేసుకోవాలి ఏంటిదని క్లియర్ గా ఉంది ఆ వీడియోలో. సో అక్కడక్కడ డీటెయిల్స్ దగ్గర బ్లర్ చేసినాలే కానీ వీడియో అయితే చాలా 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 యూజ్ అయింది. సో ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా సబ్మిట్ చేయాలో దీని గురించి ఒక వీడియో చేస్తున్నా. అసలు యాక్చువల్గా అయితే నేను అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్క్రీన్ రికార్డ్ చేసి మీకు క్లియర్గా ఎట్లా అంటే ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని చేద్దాం అనుకున్నా. కాకపోతే నేనైతే ఒక మిస్టేక్ చేసిన. సో అది మీరు చేయకూడదని ఇప్పుడు ఈ వీడియో మీకు చేస్తున్నా. సో ఆ మిస్టేక్ ఏంటిదని వీడియో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేనైతే స్క్రీన్ రికార్డ్ చేయట్లేదు. సో ఒక మిస్టేక్ చేస్తాను కదా, దానివల్ల నేను చేయట్లేదు. సో దానివల్ల అండ్ ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. అది స్టెప్ 1, స్టెప్ 2. సో అది చూస్తేనే ఇది క్లియర్ అర్థమైద్ది. అండ్ ఫస్ట్ అయితే మీ వీడియో లైక్ చేయండి, ఎందుకంటే వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా చాలా యూజ్ ఉంటుంది. సో మీరు లైక్ కొట్టారనుకున్నా, ఎందుకంటే మీరు కొట్టే లైక్ నాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. సో లైక్ అయితే కొట్టారనుకున్నా. సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఎందుకంటే అలా నొక్కితేనే నేను వీడియో పెట్టడంలోనే నా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే తప్పకుండా చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో ప్రెసెంట్ అయితే సర్వర్ చాలా బిజీగా వస్తుంది, ఓపెన్ అవ్వట్లేదు. కొంచెం టైం పట్టింది, 2-3 రోజులు అంతే ఉంటుంది, తర్వాత క్లియర్ అయింది. సర్వర్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఫస్ట్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నార్మల్గా నేను ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ చేద్దామని చేసిన ఆ వీడియో చేస్తుంటే అది ఏమవుతుందంటే కొంచెం సర్వర్ బిజీ రావడం వల్ల నేను రిజిస్ట్రేషన్ నెంబర్ రాంగ్ ఎంటర్ చేయడం అంటే నేనేం ఎంటర్ చేసిన అంటే ఫస్ట్ రిజిస్టర్ అయినప్పుడు వచ్చే రిజిస్ట్రేషన్ నెంబర్ని దాంట్లో ఎంటర్ చేసిన. సో అది కాదు, మన రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. బట్ నేను ఏం చేశాను అంటే రాంగ్గా ఏదైతే ఫస్ట్ మనకి మెసేజ్ వచ్చిందిగా దాన్ని ఒక పాస్వర్డ్ లాగా వచ్చిందిగా దాన్ని ఎంటర్ చేసిన. సో దానివల్ల అది ఏమైందంటే రాంగ్ అయ్యి 5 అటెంప్ట్స్ నేను ట్రై చేసేసరికి ఫెయిల్ అయిపోయింది. సో అక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఫస్టే వాళ్ళు చూపెడతారు 5 సార్లు కనుక మీరు తప్పు అటెంప్ట్ చేస్తే మళ్ళీ లాగౌట్ అయ్యి మళ్ళీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోమంటది. సో అది జాగ్రత్తగా అయితే మీరు ఎంటర్ చేయండి. సో అలా మీరు ఫస్ట్ క్యాండిడేట్ లాగిన్ అంటారు, ఎవరైతే రిజిస్ట్రేషన్ అవుతారో వాళ్ళు క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. సో దాంట్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు వచ్చిన యూజర్ ఏదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారుగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాన్ని ప్లస్ మీకు ఒక పాస్వర్డ్ వచ్చింది. ఫస్ట్ మీరు మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వడంలోనే ఒక పాస్వర్డ్ అయితే వచ్చింది. సో దాన్ని కనుక మీరు ఆ పాస్వర్డ్ని మా యూజర్ ఐడిని అది రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేస్తే మీకు ఓపెన్ అయింది. సో ఓపెన్ అవ్వగానే ఫస్ట్ మీకు ఉండేది 4 స్టెప్లు ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. థర్డ్ వచ్చేసి పోస్ట్ ప్రిఫరెన్స్, అంటే మీరు దేనికి ఎక్కడ పోస్ట్లో అప్లై చేయాలనుకున్నా దాన్ని ఫిల్ చేయాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫీజ్ పేమెంట్ అండ్ ఫోటోని సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి, అది ఫోర్త్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి ఫీజ్ పేమెంట్. సో ఇది సో పర్సనల్ డీటెయిల్స్ దగ్గర మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఒక కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తారు, ఆటోమేటిక్గా ఫెచ్ అయింది. బట్ ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, అప్డేట్ యువర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని. సో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏమైనా తప్పు చేసి ఉంటే మీరు ఇక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఆన్లైన్ చేసినప్పుడు. సో ఆప్షన్ అయితే ఉంది, మీకు అక్కడ కనపడింది. చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద కష్టపడాల్సిన పని లేదు. చాలా క్లియర్గా అక్కడ మీకు స్టెప్ బై స్టెప్ అర్థమైతేనే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే మీ 10th మెమోని యాస్టీస్గా 10th మెమో నెంబరు ఆ రూల్ నెంబర్ అని ఉంటుంది. మెమో నెంబర్ అన్న రూల్ నెంబర్ అన్న ఒకటే, దాన్ని ఎంటర్ చేయాలి. మీకు పాయింట్స్ అయితే పాయింట్స్ ఎంటర్ చేయాలి, లేకపోతే మార్క్స్ ఉంటే మార్క్స్ ఎంటర్ చేయాలి. అప్లై చేసేటప్పుడు ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. అండ్ నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కూడా చెప్పిన. సో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఏదైతే 10th మెమో ద్వారా చేసుకోవాలి, ఆధార్ కార్డ్ ద్వారా
చేయకూడదు. ఎందుకంటే అవి ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ప్లస్ మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ రెండు మ్యాచ్ అవ్వాలి. 10th యాజ్ పర్ 10th మెమో ప్రకారమే ఉండాలి. ఏమన్నా తప్పులు ఉంటే అది రిజెక్ట్ అయింది. అది అది గుర్తుపెట్టుకోండి. 10th మెమో డీటెయిల్స్ అని అంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మరి మీ బోర్డు, మీ రూల్ నెంబరు, మీ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇంకోటి వచ్చేసి సెలక్షన్. ఇక్కడ డివిజన్ అనేది ఏ డివిజన్కి పెట్టుకుంటున్నారు, ఏ సర్కిల్ పెట్టుకున్నారు, ఏ సర్కిల్లో సెలెక్ట్ చేసుకున్నారు, సర్కిల్లో ఉన్న డివిజన్ ఏంటి, ఏ పోస్ట్ పెట్టుకుంటున్నారని ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ 1, 2, 3 అని జాగ్రత్తగా ఇవ్వాలి. ఇలాంటి ఏ మిస్టేక్ చేయొద్దు. ఎందుకంటే మీ కేటగిరీ ఏది, మీ కమ్యూనిటీ ఏది, మీరు ఏమన్నా ఫిజికల్లీ విత్ డిసేబిలిటీ పర్సన్ అవి కూడా చూసుకొని జాగ్రత్తగా ఇవ్వాలి. అదొకటి. అండ్ 4th పాయింట్ వచ్చేసి సిగ్నేచర్ అండ్ ఫోటో అప్లోడ్. ఇదైతే చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి. దీనికి కొన్ని రిక్వెస్ట్ ఇచ్చారు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి. సో అవి అంటే ఫోటో వచ్చేసి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. అండ్ 30 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. అండ్ డైమెన్షన్స్ వచ్చేసి 320 x 400 పిక్సెల్ ఉండాలి. అండ్ ఆస్పెక్ట్ రేషియో అంటే లెంత్, విడ్త్, హైట్ ఎంత ఉండాలంటే 4:5 ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ప్లేన్ అండ్ లైట్ కలర్గా ఉండాలి. అండ్ ఫోటో క్లియర్గా ఉండాలి, బ్లర్ అనేది ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా మన సిగ్నేచర్ అనేది బ్లాక్ ఆర్ బ్లూ పెన్తోనే సైన్ చేసి ఉంచాలి. అండ్ ఇది వచ్చేసి ఫైల్ ఫార్మాట్ వచ్చేసి జేపీఈజీ కానీ జేపీజీ కానీ జేపీఈజీ కానీ ఫార్మేట్లో ఉండాలి. ఫైల్ సైజ్ వచ్చేసి 20 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. అండ్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 5:2 అంటే హైట్, విడ్త్ అండ్ హైట్ ఉండాలి. అండ్ సిగ్నేచర్ అనేది డిజిటల్ స్కాన్ చేసిన సిగ్నేచర్ కానీ డిజిటల్ సిగ్నేచర్ కానీ అప్లోడ్ చేయకూడదు. క్లియర్గా కనపడాలి. ఒకవేళ మీరు కనుక అట్లా షాడోస్ కూడా ఏమి ఉండకూడదు. అండ్ బోర్డర్స్ ఎక్స్ట్రా ఏమి ఉండకూడదు. క్లియర్గా ఒక ప్లేన్ దాని మీద మీరు సంతకం పెట్టాలి. సో దీంట్లో ఏమన్నా మీరు కనుక ఇట్లా మీరు అప్లోడ్ చేస్తే స్కాన్ చేసింది కానీ ఏమన్నా ఉంటే దాన్ని రిజెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సంతకం బ్లర్ అయినా ఆటోమేటిక్ రిజెక్ట్ అయిపోద్ది అని చెబుతున్నారు. సో ఇది మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత ఫీజ్ పేమెంట్ అని చేయాలి. ఫీజ్ పేమెంట్ అనేది ఉంటుంది. ST/SC అండ్ ఫిజికల్లీ విత్ డిసబిలిటీ పర్సన్ అండ్ ఫీమేల్స్కి ఫీజు అయితే ఉండదు. ఓన్లీ ఓబీసీ వాళ్ళకి జనరల్ వాళ్ళకి ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఇంకో విషయం ఏంటిదంటే మీరు మీరు అప్లికేషన్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ ఇస్తారు. సెకండ్ స్టెప్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇస్తారు. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ఫోర్త్ వచ్చేసి ఫోటో అప్లోడ్ చేస్తారు. ఫీజ్ పేమెంట్ చేసేటప్పుడు కనుక మీరు ఆ ఫీజ్ పేమెంట్ అయిన దాకా రీఫ్రెష్ బటన్ అయితే కొట్టొద్దు. ఎందుకంటే ప్రీవియస్ కొట్టినా క్లోజ్ ట్యాబ్ కొట్టినా అది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది ఫీజ్ పేమెంట్. అదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మాత్రం బయటికి రావద్దు దాంట్లో నుంచి, వెబ్సైట్లో నుంచి. ఇది సో నేను యాక్చువల్గా అయితే స్క్రీన్ రికార్డ్ చేసి చేద్దాం అనుకుంటున్నా. బట్ అది నేను మిస్టేక్ చేశా కాబట్టి మీరు కూడా మిస్టేక్ చేయకూడదని ముందు చెప్పడానికి క్లియర్గా చెప్తున్నా. సో నెక్స్ట్ అయితే నేను క్లియర్గా స్క్రీన్ రికార్డ్ చేసి అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి కేర్ఫుల్గా అనేది వీడియో చేసి చెప్తా. సో వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ అంతే, మిస్టేక్ అయితే చేయమాకండి. జాగ్రత్తగా మీరు ఎంటర్ చేయండి డీటెయిల్స్ అన్ని. సో ఏమైనా డౌట్ ఉంటే నా వీడియో కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.